SSMB 29 ఈ SSMB 29 నుంచి ఒక క్లిప్ అయితే లీక్ అయింది. మరి మన జక్కన్న గారికి అసలు ఈ విషయం తెలిసే ఉంటుందేమో అనుకుంటున్నాం. కానీ ఈ క్లిప్ గురించి అయితే మన బాబు గారు ఫ్యాన్స్ అందరూనైతే పండగ చేసుకుంటున్నాం అనుకోండి. ఎందు గురించి అంటే ఇప్పుడు వరకు వచ్చి ఎటువంటి అప్డేట్ కూడా అయితే ఇవ్వలేదు వాళ్ళు. ఒక టైటిల్ పెట్టలేదు, ఎట్లీస్ట్ హీరోయిన్ ఎవరో చెప్పలేదు, ఒక పేరైతే వినిపించింది హీరోయిన్గా. కానీ ఆమె అవునా కాదన్నది ఇంకా వాళ్ళే మూవీ టీం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. షూటింగ్ జరుగుతుందనేమో మొత్తం ఓపెన్ చేశారు, కానీ ఆ షూటింగ్ అసలు మహేష్ బాబు గారు వెళ్తలేదని అన్నవారు. కానీ ఇవన్నీ కూడా ఒక క్లియర్ టచ్, మనకు ఒక లింక్ అయితే ఓపెన్ అయిపోయింది. నాకు తెలిసి ఈ వీడియో మాత్రం ఎవరో దొంగ షాట్గా తీసినా సరే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికి మాత్రం ఇది ఒక పండగనైతే ఉన్నది. ఎందు గురించి అంటే అందులో మహేష్ బాబు గారినేమో విలన్స్ అందరూనేమో తోసుకుంటున్నారు. అందులో చాలా మంది ఏమంటున్నారంటే ఈ సీన్ మాత్రం పక్క ఇది ఒక క్లైమాక్స్, ఒక బేవచ్చమైన క్లైమాక్స్. ఆ పక్కన బ్యాక్ సైడ్ ఉన్న బ్లూ కలర్ ఏవైతే క్లాత్లు ఉన్నదో ఇదంతా సీసీ చేస్తారేమో, ఇది ఇంకా వేరే లెవెల్లో సృష్టిస్తారేమో, ఆ విలన్ ఏమో కూర్చొని ఉంటారు, ఎందుకు ఆ విలన్ ఎవరన్నది కూడా ఇంకా తెలియట్లేదని చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ ఓవరాల్గా దీని మీద జక్కన్న గారు అయితే ఇంకా అయితే స్పందించలేదు. ఎందు గురించి అంటే ఆయన చాలా మన రాజమౌళి గారు ఒక సినిమా తీస్తున్నారంటే కూడా ఆ సినిమాకి సంబంధించి మనకి ఎటువంటి అప్డేట్స్ రాదు. ఒకసారి పెద్ద మనకి ఇంత లడ్డు పెడతారనమాట. ఆ లడ్డు తింటే చాలు ఇంకా ఫ్యాన్స్ అందరు కూడా ఒక పండగ అయితే వచ్చేస్తుంది. మరి ఈ బాబు గారు మహేష్ బాబు గారిని ఈ లుక్లో నాకు చూసైతే నాకైతే ఒకటే అనిపించింది, ఈ సినిమా మాత్రం 1500 కోట్లు ఎబో బడ్జెట్తో ఇది మనకైతే ఓవరాల్గా మొత్తం వరల్డ్గా ఇది రిలీజ్ అయితే అవుతుంది. మరి నాకు తెలిసి ఇది ఉన్న రికార్డ్స్ అన్నింటిని కూడా తుడిచిపెట్టుకొని అయితే ఉంటుంది అనుకోవచ్చు. ఆ వీడియో తీసిన వాడికి అయితే నేను ఒకటే చెప్తున్నా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ వాళ్ళకైతే సలాం కొట్టమంటున్నారు. ఎందుకంటే మరి మహేష్ బాబు గారిని చూడక ఇన్ని రోజులకు చూసాం కాబట్టి అది మాకైతే భలే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో మహేష్ బాబు గారి లుక్ మరి మీరైతే కింద అయితే కామెంట్ చేయండి.